థాయిలాండ్లో బుధవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న హైస్పీడ్ రైల్వే లైన్కు చెందిన భారీ క్రేన్ ఒకటి ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై కూలిపోవడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్ ఈశాన్యంగా సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని నఖోన్ రచాసీమా ప్రావిన్స్లోని సికియో జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో బ్యాంకాక్ నుంచి ఉబాన్ రచధాని ప్రావిన్స్కు వెళ్తున్న స్పెషల్ ఎక్స్ప్రెస్ నెంబర్ 21 రైలుపై క్రేన్ కూలింది. ఈ రైల్లో ప్రమాద సమయంలో 195 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు. క్రేన్ బలంగా ఢీకొట్టిన దాటికి రైలుకు చెందిన 3 బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హైడ్రాలిక్ కట్టర్ల సహాయంతో బోగీల్లో చిక్కున్న ప్రయాణికులను బయటకు తీసి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 22 మంది మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారని నఖోన్ రచాసీమా ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ థాచాపోన్ చిన్నావాంగ్ మీడియాకు ధృవీకరించారు. మృతుల సంఖ్యపై తొలుత భిన్నమైన నివేదికలు వెలువడినప్పటికీ చివరికి పోలీసులు 22 మంది మరణించినట్లు స్పష్టం చేశారు.วอสิตแล้วยังติดในรถอีกหลายรายยังอยู่ในวอกกี้อีกหลายรายโครงสร้างทั้งหมดไม่เสถียร